హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. మన ప్రీవియస్ వీడియోలో సెకండ్ ట్రైమిస్టర్లో ఎలాంటి కేర్ తీసుకోవాలని డీటెయిల్గా చూసాము. ఈ వీడియోలో వచ్చేసి థర్డ్ ట్రైమిస్టర్లో మదర్ అండ్ బేబీలో ఏమేమి చేంజెస్ వస్తాయి, ఎలాంటి మెడికల్ చెకప్స్ ఉంటాయి, ఎలాంటి ప్రికాషన్స్ అండ్ కేర్ తీసుకోవాలో డీటెయిల్గా చూద్దాము. మనకు ప్రెగ్నెన్సీలోనే సెకండ్ ట్రైమిస్టర్ అనేది హనీమూన్ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నాం కదా. ఈ థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసి జనరల్గా ఫస్ట్ ట్రైమిస్టర్లోనే నాసియా, వామిటింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అయిపోయిందిలే, ఇంకా సెకండ్ ట్రైమిస్టర్ నుంచి కొంచెం ఫ్రీ అయిపోయాం అనుకుంటూ ఉంటాం కదా. బట్ థర్డ్ ట్రైమిస్టరే అన్నిటికన్నా మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని చెప్పాలి. ఎందుకు అంటే మనం ఎక్సెసివ్గా వెయిట్ గెయిన్ అవుతాం, బేబీ బంప్ కూడా ఎక్కువగా ఉంటుంది, చాలా సిమ్టమ్స్ కూడా మనలో చేంజెస్ అన్ని వస్తాయి. కాబట్టి ఎక్కువ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే ఫేజ్ ఈ థర్డ్ ట్రైమిస్టర్. మామూలుగా 28th వీక్ నుంచి 48th వీక్ వరకు థర్డ్ ట్రైమిస్టర్గా కన్సిడర్ చేయొచ్చు, లేదా లాస్ట్ 3 monthsని థర్డ్ ట్రైమిస్టర్ అంటాము. సో ఈ ట్రైమిస్టర్స్లో మనకు ఏమేమి చేంజెస్ వస్తాయి చూద్దాం. ఫస్ట్ మదర్లో వచ్చే చేంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వెయిట్ గెయిన్ అనమాట. అప్పటి వరకు కూడా కొంచెం వెయిట్ స్లోగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం, బట్ ఈ థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి ఎక్సెసివ్గా వెయిట్ గెయిన్ అయిపోతాం. జనరల్గానే ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండర్ వెయిట్ ఉండేవాళ్ళు, అంటే మరీ సన్నగా ఉండేవాళ్ళు 12 to 15 kgs వరకు వెయిట్ గెయిన్ అయ్యేది నార్మల్లే. నార్మల్ వెయిట్ అంటే బిఎంఐ అనేది నార్మల్ రేంజ్లో ఉండేవాళ్ళైతే 10 to 12 kgs వరకు వెయిట్ గెయిన్ అయ్యేది నార్మల్. ఒకవేళ ఒబేసిటీ అంటే ఎక్సెస్ వెయిట్ ఉన్నారు, ఆల్రెడీ కన్సీవ్ అయ్యే టైంలో అనేవాళ్ళు 8 to 10 kgs వరకు వెయిట్ గెయిన్ అవ్వాలి. సో ఇది బాడీ టు బాడీ, పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంటుంది. కాబట్టి ఈ వెయిట్ గెయిన్ అనేది, దానికి తగ్గ డయట్ అనేది మీ డాక్టర్ని, మీ గైనకాలజిస్ట్ని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ థర్డ్ ట్రైమిస్టర్లోనే మనం ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతాము, అది మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. నేనైతే అసలు నా 7th month వరకు కూడా నా వెయిట్ కన్నా జస్ట్ ఒక 4 to 5 kgs మాత్రమే పెరిగినాను. బట్ నా డెలివరీ టైంకి అరౌండ్ 12 kgs, ఓవరాల్గా నేను 12 kgs అయితే వెయిట్ గెయిన్ అయ్యాను. సో ఈ లాస్ట్ 3 monthsలోనే ఎక్సెసివ్గా వెయిట్ గెయిన్ అయ్యాను. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, బ్రెస్ట్లో చేంజెస్ వస్తాయన్నమాట. బ్రెస్ట్ హెవీగా అవ్వడము, ఏరియాలో అంతా కూడా డార్క్ అవ్వడము, ఇంకా కొంతమందికి 8th month 9th month వస్తున్నప్పుడు లైట్గా ఎల్లోయిష్ ఒక డిశ్చార్జ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు నిప్పుల నుంచి. సో ఇదేం లేదు, కొలెస్ట్రాల్. ఇది కొంతమందికి ఇలా లీక్ అవుతూ ఉంటుంది, ఇలా డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. దీనికి వరి అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ వైప్ చేస్తే చాలు. కాకపోతే దాన్ని గట్టిగా ప్రెస్ చేయడము, ఇంకా ఇలాంటి అన్నెసెసరీ యాక్షన్స్ ఏవి తీసుకోకుండా నార్మల్గా వైప్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇలా వస్తేనే బ్రెస్ట్ మిల్క్ ఎక్కువగా వస్తుంది అనేది కూడా జస్ట్ మిత్ మాత్రమే. హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలా బ్రెస్ట్ నుంచి కొంచెం కొలెస్ట్రాల్ అనేది బయటికి వస్తుంది, ఇది కూడా నార్మల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, బ్రాక్స్టాన్ హిక్స్. అంటే మనకు 7th month నుంచి కూడా మనకు లాస్ట్ 3 monthsలో ఈ ఫాల్స్ పెయిన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఎందుకు వస్తుందంటే, మనకు యాక్చువల్ లేబర్ అంటే రియల్ ఆర్ లేబర్ పెయిన్కి మన బాడీ రెడీ అవ్వడానికి ఇలాంటి బ్రాక్స్టాన్ హిక్స్ అనే వస్తాయి. ఏం లేదు, మన పొత్తి కడుపు ఉంటుంది కదా కింద భాగము, సో కింద భాగంలో లైట్గా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి జస్ట్ ఫాల్స్ పెయిన్ లాగే ఉంటాయి, ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అంటే ఒక రెగ్యులర్గా ఒక ప్యాటర్న్ అంటూ ఏముండదు. కాకపోతే రియల్ లేబర్ పెయిన్కి ఈ బ్రాక్స్టాన్ హిక్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, రియల్ లేబర్ పెయిన్ అనేది బ్యాక్ నుంచి, అంటే మన వెన్నెముక నుంచి ఫ్రంట్ భాగం వరకు కూడా కంప్లీట్గా సివియర్ పెయిన్ అనేది వస్తుంది. అండ్ ఆ ఇంటెన్సిటీ కూడా, అంటే ఇప్పుడు ఒక 1 hourలో ఎవ్రీ 10 minutes వన్స్ పెయిన్ వస్తుంది. ఆ వచ్చిన పెయిన్ కూడా ఒక 1 minute వరకు ఉంటుంది. ఇలా రెగ్యులర్గా వస్తుంది ఆ పెయిన్. అండ్ సివియారిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది, అంటే అది రియల్ లేబర్ పెయిన్. కాకపోతే ఈ బ్రాక్స్టాన్ హిక్స్ ఏంటి అంటే, పొత్తి కడుపులో జస్ట్ మన పొట్ట కింద భాగంలో లైట్గా పెయిన్ వస్తూ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. మళ్ళీ కొంచెం నడిచినప్పుడు, అలా మనం లేచి కూర్చోవడం, ఏదైనా లిక్విడ్ తీసుకోవడం చేసినప్పుడు, ఏదైనా లిక్విడ్ తీసుకున్నప్పుడు ఆ పెయిన్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇవి జస్ట్ ఫాల్స్ పెయిన్స్, మన బాడీని రెడీ చేస్తున్నాయి న్యాచురల్ లేబర్ పెయిన్ కోసం, అంతే. అండ్ నెక్స్ట్ స్వెల్లింగ్. మనకు ఈ 8th month 9th monthలో మన కాళ్ళు, పాదాలు, మేజర్గా మన ఫీట్ అండ్ యాంకిల్ దగ్గర ఎక్కువగా మనకు స్వెల్ అయినట్టు అనిపించడము, మొక్కము, మెడ భాగము, అలాగే చేతి వేళ్ళు, ఇవన్నీ కూడా స్వెల్ అవుతూ ఉంటాయి. బికాజ్ హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉండడం వల్ల మనకు ఇలా స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో దీన్ని మామూలుగా అవాయిడ్ చేయడం కోసం కొద్దిగా మనం తీసుకునే ఫుడ్లో అయోడిన్ ఉండేలాగా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలన్నమాట. అంటే సాల్ట్లో కూడా నార్మల్ సాల్ట్ కాకుండా అయోడైజ్డ్ సాల్ట్ యూజ్ చేయడము, కొద్దిగా విటమిన్ సి రిచ్ ఫుడ్ని తీసుకుంటూ ఉండడం వల్ల మనకు ఈ స్వెల్లింగ్ తగ్గుతుంది. అండ్ వాకింగ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తూ ఉండడము, లైట్గా స్ట్రెచెస్ చేస్తున్నా కూడా మనకు ఈ స్వెల్లింగ్ నుంచి కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది, కొద్దిగా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వగలుగుతాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెరికోస్ వెయిన్స్. ఇదైతే నా ప్రెగ్నెన్సీలో చాలా టార్చర్ చేసింది. అంటే మన కాళ్ళ దగ్గర నరాలు ఉంటాయి కదా, సో మన కాఫ్ మజిల్
దగ్గర, మన కాఫ్ మజిల్ దగ్గర నరాలన్నీ కూడా ఎర్రగా బయటికి కనిపిస్తాయి అనమాట. మనకు ఉబ్బినట్టుగా బయటకు ఒకలాగా ఉబ్బి స్వెల్లింగ్ వచ్చినట్టుగా నరాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎస్పెషల్లీ మార్నింగ్ టైం నిద్ర లేస్తాం కదా, నిద్ర లేగానే ఒకే సైడ్ పడుకొని ఉంటాం. కాళ్ళు ఇలా స్ట్రెచ్ చేయాలంటే అసలు ఏదో నరం గట్టిగా పట్టి ఇలా ముడేసి లాగితే ఎలా ఉంటుంది అలా సివియర్ పెయిన్ అయితే వస్తుంది. నాకు లాస్ట్ 2 months చాలా ఇది ఫేస్ చేశాను. సో దీనికి ఏం చేయాలి మనము? ఈ వెరికోస్ వీన్స్ అంటే ఇది ప్రెగ్నెన్సీలో కూడా చాలా నార్మల్, చాలా వరకు చాలా మంది ఫీమేల్కి ఇది వస్తూ ఉంటుంది. సో మనం మార్నింగ్ లేయగానే లేసి కాసేపు కూర్చొనేసేయాలి. ఏం చేస్తాం, మనకి ఏదో పెయిన్గా ఉంది కదా కాళ్ళు అలా స్ట్రెచ్ చేద్దాం ఇలాంటివి చేయకండి. ఫస్ట్ లేచి నార్మల్ పొజిషన్లో కూర్చొన్న తర్వాత కొంచెం జెంటిల్గా మనకు ఎక్కడైతే ఆ పెయిన్ ఉందో అక్కడ ప్రెస్ చేయాలన్నమాట. జెంటిల్ మసాజ్ లాగా ప్రెస్ చేసి కొంచెం ఒక 2 minutes 3 minutes తర్వాత మనకు పెయిన్ కొద్దిగా రిలీఫ్ అయినట్టు అనిపించిన తర్వాత కాళ్ళు కింద పెట్టాలి. అప్పుడు మనం మంచం మీద నుంచి దిగాల్సి ఉంటుంది. అలా కాకుండా అయ్యో ఏదో పెయిన్గా ఉందని ఇమీడియట్గా దిగామనుకోండి మంచము లేదా కాళ్ళని ఇమీడియట్గా స్ట్రెచ్ చేసేకపోతే డే మొత్తం కూడా చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. అసలు ఈవెన్ నడవలేము, కూర్చోవడానికి కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాము. సో ఇది కూడా చాలా నార్మల్, దీనికి ఏం ప్యానిక్ అవ్వకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాక్ పెయిన్. బికాజ్ మన యూటిరస్ పెరుగుతుంటుంది, బేబీ బంప్ కూడా పెరుగుతూ ఉండడం వల్ల మన బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. బికాజ్ పెరిగే కడుపుకి మన బ్యాక్ అంత సపోర్ట్ ఇవ్వలేకపోవడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది. దీనికి మనం ఏం చేయాలి అంటే ప్రాపర్ సిట్టింగ్ పొజిషన్, అంటే మరీ ముందరికి వంగి కూర్చోవడము, మరీ ఎక్కువగా అన్ఈవెన్ పొజిషన్స్లో కూర్చోకూడదు. కూర్చొనేటప్పుడు కూడా బ్యాక్కి సపోర్ట్ ఇచ్చి ఒక పిల్లో ఎక్స్ట్రా కుషన్ ఏదన్నా సపోర్ట్ ఇచ్చి, లేకపోతే కౌచ్లోనో సోఫాలోనో కూర్చొనేటప్పుడు ఎక్స్ట్రా పిల్లో సపోర్ట్ తీసుకొని కూర్చోవడము. వర్కింగ్ ఉమెన్ అయితే వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ రెస్ట్ ఉండేలాగా బాగా వీపు ఆనించి వర్కింగ్ పోస్చర్ కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటే బ్యాక్ పెయిన్ వీలైనంత వరకు అవాయిడ్ చేయొచ్చు. అది జెంటిల్గా వార్మ్ కంప్రెస్ ఇవ్వడం, ఏదైనా వార్మ్ ప్యాక్ అలా కూడా ఇస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. అండ్ కూర్చొనేటప్పుడు కూడా మనము క్రాస్ లెగ్ అంటే కాలు మీద కాలేసుకొని కూర్చోకూడదు అసలు డెలివరీ అయ్యేంత వరకు కూడా. ఎందుకంటే మనకు డెలివరీ అవ్వడానికి మన పెల్విక్ బోన్ అనేది వైడ్గా ఉండాలి. సో దీనికి మనం కూర్చొనే పొజిషన్ చాలా మ్యాటర్ అవుతుంది. వీలైనంత వరకు వైడ్ లెగ్గా కూర్చోవాలి, లేకపోతే మనం పద్మాసనం వేసుకుంటాం కదా అలా అయినా కూర్చోవచ్చు. ఇలా ఒకవేళ మనం కాలు కింద పెట్టి కూర్చుంటున్నామంటే కింద హైట్కి బరువు మొత్తం కాళ్ళ మీద పడిపోకుండా కింద ఏదైనా ఒక పిల్లో కానీ లేకపోతే ఒక చిన్న స్టూల్ లాగా ఏదైనా పెట్టుకొని హైట్గా కూర్చుంటే కాళ్ళ మీద ఎక్కువ బరువు పడుతుంది. మన కడుపు బరువు అంతా కాళ్ళ మీద పడితే అగైన్ లెగ్ క్రాంప్స్ వస్తాయి అండ్ బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ అవుతుంది. సో కింద ఏదైనా స్టూల్ లాగా పెట్టుకున్నట్లయితే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా పద్మాసనం వేసుకొని కూర్చున్నట్లయితే నార్మల్ డెలివరీకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కింద కూర్చొని సోఫా మీద కూర్చొని ఎక్కడైనా సరే ఆ పొజిషన్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఫేస్ చేసేది హార్ట్ బర్న్ అండ్ ఇండైజెషన్. అంటే ఒకలాంటి ఎసిడిక్ ఫీలింగ్ ఎక్కువగా వస్తుంటుంది అనమాట. అంటే రెగ్యులర్గా గ్యాస్ట్రిక్ వస్తే ఎలా ఉంటుందో అలా. బికాజ్ మనకు ఈ కడుపు పెరుగుతూ ఉన్న కొద్దీ డయాఫ్రేమ్ మీద మన కడుపు డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద ప్రెషర్ పడుతుంది. కడుపు పైకి వస్తున్న కొద్దీ ఈ డయాఫ్రేమ్ అనేది తగ్గిపోవడం వల్ల స్పేస్ అనేది మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో దాని నుంచి యాసిడిక్ నేచర్ అనేది ఆ రిఫ్లెక్స్ అనేది ఇమీడియట్గా పైకి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకు హార్ట్ బర్నింగ్ సింటము, కొన్నిసార్లు పుల్లటి తేపులు రావడము, కొంచెం తిన్నా కూడా బ్లోటింగ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అబ్బా తినబుద్ధి అవ్వదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇది చాలా కామనే. దీనికి ఏం చేయొచ్చు అంటే మనము లిక్విడ్స్ ఫ్రీక్వెంట్గా మనం కొద్దిగా లిక్విడ్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉన్నట్లయితే యాసిడిక్ నేచర్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఫుడ్ని కూడా ఎవ్రీ 2 hours చాలా కొంచెం క్వాంటిటీలో ప్రోటీన్ రిచ్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండేలాగా చూసుకొని కొద్దిగా మనము పోర్షన్ వైజ్ కట్ చేసుకొని 2 hours once తింటూ ఉంటే ఈ యాసిడిక్ ఇష్యూ హార్ట్ బర్న్ ఇష్యూ నుంచి రిలీఫ్ పొందొచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇంకా ఎక్సెసివ్గా ఉంది అస్సలు ఏమి తినడానికి కావడం లేదంటే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే కొన్ని మనకు గ్యాస్ట్రిక్కి టాబ్లెట్స్ అయితే రికమెండ్ చేస్తారు, లేదా సిరప్ అయినా కూడా రికమెండ్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. ఎందుకు అంటే మనకు సేమ్ ఇంతకు ముందు చెప్పినట్టుగానే బంప్ పెరుగుతున్న కొద్ది కడుపు మన లంగ్స్ కానీ మన డయాఫ్రేమ్ అన్నిటికీ స్పేస్ తగ్గుతూ పోతూ ఉండడం వల్ల కొంచెం నడిచిన కొద్దిగా వాక్ చేసిన ఆయాసం రావడము, లేదంటే ఏదైనా ఫుడ్ తిన్నా కూడా మనకు అసలు బ్రీత్ తీసుకోలేమేమో, మనకు బ్రీతింగ్ అవ్వడం లేదు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇది కూడా నార్మలే. దీనికి అవాయిడ్ చేయడానికి మనము ఫుడ్ తీసుకున్న వెంటనే పడుకోకూడదు. ఈ 3rd trimester ఎస్పెషల్లీ తిన్న వెంటనే అస్సలు పడుకోకూడదు. ఒక 5 to 10 minutes లైట్గా వాక్ చేయాలి. కాసేపు కూర్చొని తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. సో దీనివల్ల ఏమంటే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మనకు ఈ బ్రెత్నెస్, ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఇవన్నీ కూడా మనకు తగ్గిపోతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెడిటేషన్ ప్రాణాయామ చేయడం వల్ల కూడా మన లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. మన బాడీలో జరిగే చేంజెస్ని మన బాడీ అడాప్ట్ చేసుకోగలుగుతుంది. సో ఆక్సిజన్ లెవెల్స్ కూడా మన బాడీలో ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ప్రాణాయామం తప్పకుండా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ వన్ కాన్స్టిపేషన్. ఇది మనకు ప్రెగ్నెన్సీకి ముందు లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి 9 months వరకు కూడా ఈ కాన్స్టిపేషన్
కాన్స్టిపేషన్ అనేది మనం చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము. అది థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి ఇంకా ఎక్కువగా అయిపోతుంది. బికాజ్ మనకు ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల, యూటిరస్ పెరగడం వల్ల, మన డయాఫ్రమ్ అనేది తగ్గుతూ ఉండడం వల్ల మనకు కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి ఎక్కువ ఫ్రూట్స్ అలాగే ఫైబర్ రిచ్ వెజిటేబుల్స్ తీసుకుంటుండడం వల్ల, ఫైబర్ ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల, లేదా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకుంటుండడం వల్ల కాన్స్టిపేషన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ హైడ్రేషన్, ప్రాపర్ హైడ్రేషన్ని కూడా మనం మెయింటైన్ చేయాలి. లేదు ఇంకా ఎక్కువ సివియర్గా ఉంటే గైనకాలజిస్ట్ మనకు కొన్ని టాబ్లెట్స్ని అయితే రికమెండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. ఎవ్రీ 20 మినిట్స్కి 1 అవర్, హాఫ్ అన్ అవర్కి, 1 అవర్కి కూడా మనకు ఆ ఫీలింగ్ అనేది వస్తుంటుంది. బికాజ్ యూటిరస్ చాలా పెద్దగా పెరిగి ఉండడం వల్ల మనకు బ్లాడర్ మీద ప్రెషర్ పడుతుంది. సో దట్ ఈ ఆ ఫీలింగ్ కొంచెం ఉన్నా కూడా యూరిన్ పాస్ చేయాలనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అలా అని చెప్పేసి మనము వాటర్ తీసుకోవడం తగ్గించకూడదు. సో మనం ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి. కుదిరితే కోకోనట్ వాటర్ డైలీ తీసుకుంటూ ఉండాలి. బికాజ్ హైడ్రేషన్, మనం వాటర్ ఇలాంటి వాటర్ సోర్సెస్ని తగ్గిస్తే మనకు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ తగ్గుతుంది. అగైన్ ఓవరాల్గా మన ప్రెగ్నెన్సీకే ప్రాబ్లం అవుతుంది. ప్రీటర్మ్ డెలివరీ అవ్వడము, లేకపోతే ఎక్కువ సీసెషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్ని కూడా మెయింటైన్ చేయాలంటే ప్రాపర్ హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇవి ఓవరాల్గా మదర్లో వచ్చే చేంజెస్ అయితే. సో నెక్స్ట్ బేబీలో వచ్చే గ్రోత్ అండ్ డెవలప్మెంటల్ చేంజెస్ ఏంటి అని చూద్దాము. 28 to 36 వరకు బేబీ ఎక్సెసివ్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా ర్యాపిడ్గా ఉంటుంది. బేబీ అంతకుముందు వరకు కొన్ని గ్రామ్స్లలోనే ఉంటారు కదా వాళ్ళ వెయిట్, ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్లో కూడా కేజెస్లో అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది. కాబట్టి మనము హెల్దీ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ టైంలో. అలాగే బేబీ ఐని బ్లింక్ చేయగలుగుతారు, వాళ్ళ ఫింగర్స్ని కూడా మూవ్ చేయగలుగుతారు. కొంతమంది బేబీస్ అయితే తమ్ని కూడా సక్ చేస్తారు. అలాగే వాళ్ళు చూడగలుగుతారు అనమాట. అంటే బయట ఉన్న లైట్ని త్రూ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ వల్ల, అమ్నియాటిక్ ఫ్లూయిడ్లో కనిపించే రేస్ని వాళ్ళు చూడగలుగుతారు. అంటే మార్నింగ్ అండ్ నైట్ ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో. అండ్ మదర్ వాయిస్ని ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు. అండ్ మదర్ టచ్ని వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు. మనము బేబీ మనం కడుపు మీద చేయి పెడితే బేబీ మూమెంట్స్ ఇవ్వడము, మనం మాట్లాడుతున్నప్పుడు బేబీ కదలడము, ఇవన్నీ అంటే సో వాళ్ళు వినగలుగుతారు. సో అన్ని రకాల బేబీ బాడీ పార్ట్స్ అనేవన్నీ కూడా ఈ ట్రైమిస్టర్లో కంప్లీట్గా డెవలప్ అవుతాయి. అండ్ లంగ్స్ ఒకటి స్టిల్ మెచ్యూర్ అవుతూనే ఉంటాయి, అంటే ఇంకా డెవలప్ అవుతూనే ఉంటాయి. టిల్ 40th వీక్ వరకు కూడా బేబీ లంగ్స్ అనేవి డెవలప్ అవుతూనే ఉంటాయి. అండ్ 36 to 40th వీక్ ఇది కంప్లీట్గా ఫైనల్ లాస్ట్ మంత్లో వచ్చేసి బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి, అంటే హెడ్ డౌన్ పొజిషన్ ఉంటేనే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకంటే మన బాడీలో ఎక్కువ వెయిట్ ఉండేది ఏది అంటే హెడ్డే కదా. సో రాను అది గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా బేబీ తల అనేది కిందకు వస్తుంది అనమాట. ఇది న్యాచురల్ డెలివరీ పొజిషన్ ఇది. ఇలా కాకుండా కొంతమందికి తల పైనే ఉంటుంది, కాళ్ళు కింద భాగంకి ఉంటుంది. దీన్ని మనం బ్రీచ్ బేబీ అంటాము. అంటే ఇలా ఉంటే నార్మల్ డెలివరీకి డిఫికల్టీ అవుతుంది. మనకి ఇది 36 నుంచి 40th వీక్ లోపల మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. కాబట్టి మీరు గైనకాలజిస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు సో మీరు డాక్టర్తో డిస్కస్ చేయొచ్చు బేబీ ఏ పొజిషన్లో ఉంది, సో నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉన్నాయా అన్నట్టుగా డిస్కస్ చేయొచ్చు. లేదు అంటే మీ బేబీ ఒకవేళ బ్రీచ్ పొజిషన్లో ఉన్నా కూడా డాక్టర్ కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజెస్ యోగా మెథడ్స్ని టీచ్ చేస్తారు. సో దట్ బేబీ నార్మల్ హెడ్ డౌన్ పొజిషన్కి అయితే వస్తారు. ట్రాన్స్ఫర్స్ పొజిషన్ అని ఒకటి ఉంటుంది. అంటే బేబీ అడ్డంగా ఉంటారు అనమాట. అట్లా పైకి కాదు కిందకి కాకుండా అడ్డంగా ఉంటారు, హారిజెంటల్గా ఉంటారు. సో ఇది చాలా డిఫికల్టీ. నార్మల్ డెలివరీకి ఈ పొజిషన్ ఉంటే అసలు చాలా వరకు ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో మ్యాక్సిమం కేసెస్లో ఇలా ట్రాన్స్ఫర్స్ ఉన్న బేబీలో సీసెషన్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో మీరు డాక్టర్ దగ్గర 36 to 40th వీక్ చెకప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మర్చిపోకుండా దీని గురించి డిస్కస్ చేసి ముందుగానే ప్లాన్డ్గా ఉండండి. కాకపోతే నార్మల్ డెలివరీ అవుతుందా సీసెషన్ అవుతుందా అనేది మన చేతిలో ఉండదు. ఎన్నో నార్మల్ డెలివరీలు చేసిన డాక్టర్ కూడా సీసెషన్ అవ్వచ్చు. యోగా ప్రాక్టీషనర్ కానీ యోగా ట్రైనర్కి కూడా సీసెషన్ అయిన ఎన్నో కేసెస్ ఉన్నాయి. అలాగే ఏమీ పని చేయకుండా ఫిజికల్ ఎలాంటి యాక్టివ్గా లేకుండా ఒబేసిటీ ఎక్సెసివ్ వెయిట్ ఉండే వాళ్ళకు కూడా నార్మల్ డెలివరీ అయిన కేసెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి డెలివరీ అనేది మన చేతిలో లేదు. కాకపోతే మనం ఫిజికలీ యాక్టివ్గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే పోస్ట్ డెలివరీ మనం పోస్ట్ పార్టమ్ రికవరీ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. మన బాడీ గుడ్ కండిషన్లో ఉంటుంది. డెలివరీ తర్వాత కూడా మనం యాక్టివ్గా ఉండగలుగుతాం. కాబట్టి ఇలా అంటే ఏ మోడ్ ఆఫ్ డెలివరీ అవుతుందో అని అన్నెసెసరీ టెన్షన్ తీసుకోకండి. 38 to 40 వీక్స్ మధ్యలో ఉంటే ఫుల్ టర్మ్ బేబీగానే కన్సిడర్ చేస్తారంటే 38 వీక్స్ దాటిన తర్వాత బేబీ ఎప్పుడు డెలివరీ అయినా కూడా ఫుల్ టర్మ్ బేబీగానే అన్ని పార్ట్స్ డెవలప్ అయినట్టుగానే ఇండికేషన్.
ఒకవేళ అంతకన్నా తక్కువ ఉంటే ప్రీటర్మ్ బేబీగా కొద్ది రోజులు NICUలో ఉంచడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. సో ఇలాంటివి జరగకూడదంటే మనం ప్రాపర్ కేర్ తీసుకోవాలి. అన్నెసెసరీ టెన్షన్, స్ట్రెస్ తీసుకోకూడదు. ఫుడ్, డయట్ ప్రాపర్గా తీసుకుంటూ మనం ప్రాపర్ ఫిజికలీ యాక్టివ్గా ఉంటూ యోగా, ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ప్రీటర్మ్ డెలివరీ అనేవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ మెడికల్ చెకప్స్ ఏమేమి ఉంటాయి థర్డ్ ట్రైమిస్టర్లో అంటే, సెకండ్ ట్రైమిస్టర్ వరకు కూడా మనకు అంటే 28th వీక్ వరకు కూడా మనకు మంత్లీ వన్స్ చెకప్కి రమ్మంటారు. బట్ థర్డ్ ట్రైమిస్టర్లో 28th to 36 వీక్స్ వరకు కూడా ఆ 2 నెలలు కూడా ఎవ్రీ 15 days వన్స్ అంటే మంత్లీ ట్వైస్ రమ్మంటారు. అండ్ మనకు 32nd to 34th వీక్ వల్ల ఈ మధ్యలో ఒక గ్రోత్ స్కాన్ అనే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా ఉంటుంది. మన బేబీ అన్ని బాడీ పార్ట్స్ కంప్లీట్గా డెవలప్ అయ్యాయా, అండ్ అలాగే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రెగ్నెన్సీలో డెలివరీ ఏమైనా కాంప్లికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి ఈ గ్రోత్ స్కాన్లో మనకు తెలుస్తుంది. కాబట్టి మిస్ చేయకుండా గ్రోత్ స్కానింగ్ కూడా చేయించుకోండి. అండ్ నెక్స్ట్ కొంతమందికి ఆల్రెడీ ప్రీవియస్ ఏదైనా అనీమియా ఉన్నా, లేకపోతే ఏమైనా థైరాయిడ్ ఇష్యూ, PCOD ఇష్యూ ఉండి కన్సీవ్ అయిన వాళ్ళు, ప్రీవియస్లీ చాలా మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి అగైన్ ఈ థర్డ్ ట్రైమిస్టర్లో కూడా కొన్ని బ్లడ్ చెకప్స్ చేస్తారు. ఆర్ గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఎక్కువగా ఉండే వాళ్ళకి, సో ఇలా ఉండే వాళ్ళకి మాత్రమే కొన్ని బ్లడ్ చెకప్స్ సజెస్ట్ చేస్తారు. నాకైతే ఏం అవసరం లేదు అన్నారు. నాకు హిమోగ్లోబిన్ లెవెల్ కూడా బాగుంది, నార్మల్గానే ఉంది. కాబట్టి నాకు థర్డ్ ట్రైమిస్టర్లో ఎలాంటి బ్లడ్ చెకప్స్ అయితే సజెస్ట్ చేయలేదు. అండ్ ఈ థర్డ్ ట్రైమిస్టర్లో వచ్చేసి మన బేబీ మూమెంట్స్ని డైలీ చెక్ చేస్తూ ఉండాలి. వాళ్ళ ఒక నోట్ చేసుకొని మన డాక్టర్కి మనము ఎవ్రీ 15 daysకి మనం చెకప్కి వెళ్ళినప్పుడు ఎన్ని మూమెంట్స్ ఉన్నాయనేసి మనము వాళ్ళకి రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. మన డాక్టర్ చెప్తారు డైలీ ఇన్ని మూమెంట్స్ ఉండాలి అన్నట్టుగా. సో మనకు వస్తున్న కొద్ది లాస్ట్ ట్రైమిస్టర్లో మినిమం 10 to 12 మూమెంట్స్ పర్ డే ఉండేలాగైతే చూసుకోవాలి. అప్పుడే బేబీ హెల్దీగా ఉంది, అన్ని మూమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయంటే బేబీ హెల్దీగా ఉంది అనేసి అర్థం. దీనికి మా డాక్టర్ ఏం చెప్పారు అంటే, జనరలీ మనం ఫుడ్ తిన్న తర్వాత కాసేపు కామ్గా కూర్చుంటే మన బేబీ మూమెంట్స్ని ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు అన్నట్టుగా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ తర్వాత కూర్చొని కాసేపు కామ్గా మనము కళ్ళు మూసుకొని మన కడుపు మీద చేయి పెట్టుకుంటే బేబీ మూమెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తాము అన్నారు. సో నేను అదే ఫాలో అయ్యాను. అలా మార్నింగ్ 4, ఆఫ్టర్నూన్ 4, ఈవినింగ్ 4 ఇలా మూమెంట్స్ని మనం అబ్జర్వ్ చేసి నోట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. బికాజ్ ఎందుకంటే ఈ లాస్ట్ మంత్లో చాలా చేంజెస్ వస్తుంటాయి కదా బేబీలో. సడన్గా ఏమైనా మూమెంట్స్ తగ్గినా కూడా డేంజరే. అలాగని మూమెంట్స్ ఎక్కువైనా కూడా మోర్ దెన్ 15 మూమెంట్స్ కన్నా డైలీ ఎక్కువ ఉన్నాయన్నా కూడా అది ప్రాబ్లమే. కాబట్టి ఖచ్చితంగా నోట్ డౌన్ అయితే చేసుకోవాలి. సో దీనికి బెస్ట్ టైం మనం ఫుడ్ తిన్న తర్వాత కాసేపు కూర్చుంటే బేబీ మూమెంట్స్ని ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతాము. కొంతమందికి లాస్ట్ 9th మంత్లో వచ్చేసరికి మూమెంట్స్ కొద్ది వరకు తగ్గుతూ ఉంటాయి. సో కాబట్టి మీ డాక్టర్కి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉండాలి. ఇలాంటి కండిషన్స్లో ఒక NST చేస్తారంటే నాన్ స్ట్రెస్ టెస్ట్ అనేది ఒకటి చేస్తారు. బేబీ హార్ట్ బీట్ అండ్ బేబీ మూమెంట్స్ని మెజర్ చేస్తారు. మన కడుపుకు ఒక బెల్ట్ లాంటిది పెట్టేసి దాని ద్వారా మనకు మానిటర్ చేస్తారనమాట. సో కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఈ థర్డ్ ట్రైమిస్టర్లో. బికాజ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది నార్మల్ లెవెల్లో ఉంటేనే మనకు న్యాచురల్ డెలివరీ అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి, మదర్ హెల్దీగా ఉండడానికి కూడా చాలా వరకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో దీనికోసం మనము నేను ముందుగా చెప్పినట్టుగా డైలీ వాటర్ అనేది ప్రాపర్గా తీసుకుంటూ ఉండాలి. వీలైతే కోకోనట్ వాటర్ తీసుకోవడము, సిట్రస్ ఫ్రూట్స్ అంటే విటమిన్ C ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటున్నట్లయితే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది నార్మల్ లెవెల్లో ఉంటుంది. నాకు టిల్ డెలివరీ వరకు కూడా అంటే నాకు 39 weeks 2 daysకి అంటే ఫుల్ టర్మ్ డెలివరీని అయింది. సో 39 weeks 2 days వరకు కూడా నా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ అనేది 15.4 centimeters ఉండింది. ఇది నార్మల్ రేంజ్ వచ్చేసి 5 to 25 centimeters వరకు ఉంటుంది. మనకు 7th month వరకు కూడా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ బేబీ పెరుగుతూ లాస్ట్ 2 monthsలో చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ని మెయింటైన్ చేస్తుండాలి. ఒకవేళ 5 కన్నా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉంది అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మనకు ఇది మన అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది, గ్రోత్ స్కాన్లో మనకు తెలిసిపోతుంది. అండ్ డాక్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మనకు కొన్ని టెస్ట్లు చేసి చెప్తారనమాట. సో అలా ఉన్నప్పుడు మనకు కొన్ని సాచెట్స్ కానీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ చేసుకొని కొన్ని డయట్ని కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అలా కాకుండా 25 centimeters కన్నా ఎక్కువ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది. అప్పుడు మనకు
అప్పుడు కూడా డాక్టర్ పర్టికులర్ డయట్ చెప్తారనమాట. అంటే లిక్విడ్స్ని తక్కువగా తీసుకోమని, లేకపోతే కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేయమని. గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం రెగ్యులర్గా డాక్టర్ దగ్గర ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉండాలి. సో ఇది ప్రెగ్నెన్సీ టు ప్రెగ్నెన్సీ మారుతూ ఉంటుంది. కాకపోతే మనం ఇలా కొన్ని వీడియోస్ చూడడం, లేదంటే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం వల్ల డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడు ఏం క్వశ్చన్స్ అడగొచ్చు, మన హెల్త్ గురించి ఏమేమి తెలుసుకోవాలని ఒక ఐడియా వస్తుంది, ఒక నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చెకప్ వచ్చేసి సర్వైకల్ చెకప్. లాస్ట్ 38th వీక్ 39th వీక్ ఒకవేళ అంతవరకు మనకు లేబర్ పెయిన్ రాలేదు అంటే 38th 39th ఈ 2 వీక్స్లలో మనకు సర్వైకల్ చెకప్ అనేది చేస్తారు. డాక్టరు మన కంప్లీట్ పెల్విక్ ఏరియా అంతా కూడా చూసి ఎగ్జామిన్ చేస్తారు. అది ఎఫెస్మెంట్ అయిందా, డైలేషన్ అయిందా. బికాజ్ లాస్ట్ మంత్ అనేది ఎనీ టైం డెలివరీ అవ్వచ్చు. కాబట్టి ఆ 2 వీక్స్లలో ఏమన్నా ఎఫెస్మెంట్ అంటే ఏం లేదు, మన పెల్విక్ ఏరియా ఏదైతే ఉంటుందో, అంటే డెలివరీ అయ్యేది బేబీ త్రూ పెల్విక్ బోన్ నుంచే రావాలి కదా. ఎఫెస్మెంట్ అంటే పలచబడ్డం అంటారు. సో అది ఏమైనా పలచబడిందా, లేదా డైలేషన్ అంటే ఆల్రెడీ ఓపెన్ అయ్యిందా. మన సర్విక్స్ అనేది 10 centimeters ఓపెన్ అయితేనే బేబీ దాని ద్వారా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డైలేషన్ ఏమైనా అయిందా అనేసి చెక్ చేస్తారు. అలా నాకు 38 వీక్స్ 3 daysకి చెకప్ ఉన్నప్పటికీ 1 centimeter డైలేట్ అయింది. సో ఇవన్నీ కూడా మనం డాక్టర్ దగ్గర రెగ్యులర్గా చెకప్ వెళ్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలా మనకు చెకప్ చేసి ఒకవేళ డైలేషన్ ఉంది అంటే డాక్టర్ కొన్ని విషయాలు చెప్తారు. అంటే లేబర్ నిజంగా డెలివరీ పెయిన్ వస్తుంది, ఎప్పుడు హాస్పిటల్కి రావాలి అని చెప్పేసి కొన్ని ఇండికేషన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకు ఏదైనా బ్లడ్ డిశ్చార్జ్ అవ్వడము. మనకు నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది కదా, అలా కాకుండా మనకు పీరియడ్స్ టైంలో వచ్చినట్టుగా బ్లడ్ డిశ్చార్జ్ అవ్వడం. ఇంకొకటి మ్యూకస్ ప్లగ్ అనేసి ఉంటుంది. అంటే ఇది డార్క్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది. మన పెల్విక్ బోన్కి అంటే యూటిరస్కి మన పెల్విక్ బోన్కి మధ్యలో వాటర్ లీక్ కాకుండా, ఈ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో వాటర్ లీక్ కాకుండా మనకు ఒక ప్లగ్, అంటే ఒక చిన్న కాటన్ ఎలా మనం పెట్టి బ్లడ్ని ఆపుతామో అలా ఒక ప్లగ్ అనేది ఉంటుంది. మనకు ఇంకేం డెలివరీ రోజు ఆ ప్లగ్ అయితే బయటికి వచ్చేసి అది థిక్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది. మనకు తెలిసిపోతుంది అది బయటకు వస్తే. ఒకవేళ మ్యూకస్ ప్లగ్ డిశ్చార్జ్ అయినా, లేదు అంటే వాటర్ బ్రేక్ అయినా కూడా. వాటర్ బ్రేక్ 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి గష్, అంటే మొత్తం ఒకేసారి వాటర్ బ్రేక్ అయ్యి కంప్లీట్గా మన డ్రెస్ వెట్ అవుతుంది, మన ఫ్లోర్ అంతా వెట్ అయ్యేంత వాటర్ ఒకేసారి వచ్చేస్తుంది. లేదు అంటే ట్రయేజ్ మెథడ్ అంటారు. ఇది ఏమంటే సింగిల్ డ్రాప్ వైజ్ వాటర్ లీక్ అనేది అవుతుంది. సో అలా వాటర్ బ్రేక్ అయినా కూడా మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకవేళ మీకు వాటర్ బ్రేక్ అయింది, ఇలా లైట్గా బ్రౌనిష్ డిశ్చార్జ్ అవుతుంది, అండ్ దాంతోపాటు పెయిన్ కూడా స్టార్ట్ అయింది, రియల్ లేబర్ పెయిన్ మనం ఇండికేట్ చేసేకి 511 రూల్ అనేది ఒకటి ఉంది. అంటే దీనికి కొన్ని కాంట్రాక్షన్ యాప్స్ కూడా వస్తాయి. నేను యూజ్ చేసిన యాప్ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ పిక్చర్ అయితే ఇన్సర్ట్ చేస్తాను, చూడొచ్చు. ఈ యాప్ ఓపెన్ చేయగానే మనకు కాంట్రాక్షన్ స్టార్ట్ అయిందంటే పెయిన్ స్టార్ట్ అవ్వగానే మనం ఆన్ చేస్తే బటన్ ఎంతసేపు వస్తుందో అప్పుడు ఆఫ్ చేయాలి. కంప్లీట్ గైడ్ అంతా, అంటే ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలి అనేసి మనకు మాన్యువల్ కూడా ఈ యాప్లోనే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అండ్ ఎమర్జెన్సీ రెడ్ అలర్ట్ని కూడా ఇచ్చింటారు. అంటే ఏ టైంకి మీరు ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి కొన్ని రెడ్ అలర్ట్స్ని కూడా వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. సో యాప్లో పర్టికులర్గా అన్నీ ఉంటాయి కాబట్టి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా 511 రూల్ అనేది ఉంటుంది. అంటే ఎవ్రీ 5 minutes వన్స్ మనకు పెయిన్ స్టార్ట్ అయింది, అది బ్యాక్ నుంచి ఫ్రంట్కి పెయిన్ వస్తుంది, సివియర్గా ఉంది, ఎవ్రీ 5 minutes వన్స్ వస్తుంది. వచ్చిన పెయిన్ కూడా అరౌండ్ 1 minute, అంటే ఆ పెయిన్ సివియారిటీ మనకు 1 minute వరకు ఉంది. ఇలా 1 hourలో, అంటే 1 hourలో ఎవ్రీ 5 minutes వన్స్ 1 minute ఉంది. అంటే దీన్ని 511 రూల్ అంటారు. ఇలా మనం ఇది రెగ్యులర్గా ఇది ఎవ్రీ 5 minutesకి ఒకసారి వస్తుంది, 1 minute ఉంటుంది అంటే ఖచ్చితంగా మనకు రియల్ లేబర్ పెయిన్ స్టార్ట్ అయింది. సో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి అన్నట్టుగా ఇండికేషన్. సో ఇవి జనరల్ మెడికల్ చెకప్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనము లాస్ట్ ట్రైమిస్టర్ వస్తున్నప్పుడే మనము ఏ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలి, మన డెలివరీ డాక్టర్ ఎవరు, ఇవన్నీ కూడా డిసైడ్ చేసి పెట్టుకోవాలి. లేబర్ పెయిన్ వచ్చాక ఏదో ఒక హాస్పిటల్కి వెళ్దాంలే అన్నట్టుగా మాత్రం ఉండకూడదు. అన్నెసెసరీ స్ట్రెస్ అండ్ టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే డైలేషన్, అంటే బేబీ మనకు బయటకు రావడానికి మనకు సర్విక్స్ డైలేషన్ ఉంది కదా, ఈ ప్రాసెస్ అనేది చాలా స్లో అవుతుంది. అండ్ న్యాచురల్ లేబర్ పెయిన్ కూడా, అంటే నార్మల్ న్యాచురల్ లేబర్ పెయిన్ అంటే కాంట్రాక్షన్స్ కూడా మనము రావన్నమాట, దానికి కూడా ఇండ్యూస్ చేయాల్సి వస్తుంది. చాలా మందికి 40th వీక్ వస్తున్నా కూడా పెయిన్ రాదు, వాళ్ళకి పెయిన్ ఇండ్యూస్ చేస్తారు త్రూ మనకు సెలైన్ ద్వారా. మనకి ఇక్కడ త్రూ సెలైన్ ద్వారా ఇస్తారు, అగైన్ దానికి జెల్ వస్తుంది. చాలా రకాల మెథడ్స్ అయితే ఉన్నాయి పెయిన్ ఇండ్యూస్ చేయడానికి. ఇలా ఉండకూడదు అంటే మనకు న్యాచురల్గానే పెయిన్స్ రావాలంటే కొన్ని యోగా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అలాగే మన స్ట్రెస్ లేకోకుండా ఉంటే మనకు వీలైనంత వరకు హెల్దీ డయట్, స్ట్రెస్ లేకుండా ఉంటే న్యాచురల్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ కేర్, మనం ఈ థర్డ్ ట్రైమిస్టర్లో ఏమేమి కేర్ తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి
రెస్ట్ అండ్ స్లీప్. ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాలి, మనం బాగా నిద్రపోవాలి. మనకు మంచి నిద్ర ఉంటేనే మనం యాక్టివ్గా ఉంటాం, మన బేబీ గ్రోత్ కూడా అలాగే ఉంటుంది. సో చాలా వరకు మనం ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల, స్వెల్లింగ్ ఉండడం వల్ల మనం పడుకోలేకపోతాం కదా. ఇలాంటి టైంలోనే సి షేప్ పిల్లోస్, నేనైతే సి షేప్ పిల్లో యూస్ చేశాను, చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను నాకు అలవాటు అవ్వాలని చెప్పేసి నేను 2nd మంత్ నుంచే కూడా ఈ సి షేప్ పిల్లో నేను యూస్ చేస్తున్నా. బికాజ్ అలా సడన్ 3rd ట్రైమిస్టర్లో, 2nd ట్రైమిస్టర్లో మనం యూస్ చేయాలంటే మన బాడీ తీసుకోదు, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం కదా. సో నా బాడీ నార్మల్గా ఉన్నప్పటి నుంచే నేను అలవాటు చేసుకున్నాను. లేదు అంటే మీరు ఎక్స్ట్రా పిల్లోస్ కొన్ని కాళ్ళ మధ్యలో, కాళ్ళ దగ్గర, అలాగే బ్యాక్ వీపుకి కూడా సపోర్ట్ తీసుకోవడం వల్ల ఈ డిస్కంఫర్ట్ ఫీల్ ఉండదు. ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్ తిరిగే పడుకోవడానికి ట్రై చేయండి మనకు, బికాజ్ మన డైజెషన్ కూడా లెఫ్ట్ సైడ్కి తిరిగితేనే బాగా అవుతుంది. బేబీ గ్రోత్ కూడా మనకు లెఫ్ట్ సైడ్ తిరిగితేనే బాగా గ్రోత్ ఉంటుంది. అలాగే ఈ హార్ట్ బర్న్ ఇష్యూస్ ఉండడము, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం, ఇలాంటివన్నీ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని. లేచేటప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా లేవకూడదు, లెఫ్ట్ సైడ్ నుంచి లేచి కాసేపు కూర్చొని కొంచెం వాటర్ తాగో, లేకపోతే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఏమైనా సోక్ డ్రై ఫ్రూట్స్ ఉంటే తిని తర్వాత మెల్లగా దిగాలి. బికాస్ చాలా వరకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా దిగకూడదు. అండ్ ప్రాపర్ రెస్ట్, తిన్న తర్వాత ఇమీడియట్గా పడుకోకూడదు, కొంచెం సేపు వాక్ చేసి తర్వాత రెస్ట్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ డైలీ వాక్ చేయాలి ఖచ్చితంగా. నేనైతే మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ చేసేదాన్ని. ఒకవేళ మీ బాడీ డిఫికల్టీగా ఉంది అంటే రోజు మొత్తంలో కలిపి ఒక హాఫ్ అన్ అవర్, మార్నింగ్ 15 minutes, ఈవినింగ్ 15 minutes అయినా మినిమం హాఫ్ అన్ అవర్ వాక్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఫిజికల్ యాక్టివ్గా ఉంటేనే మన బాడీలో వచ్చే ఆ పెయిన్స్ తట్టుకోగలుగుతాము. నెక్స్ట్ హెవీ లిఫ్టింగ్ అస్సలు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనే. హెవీ లిఫ్ట్ చేయడం వల్ల ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా స్ట్రైట్గా స్టెప్స్ ఎక్కోకుండా సైడ్స్కి మనం తిరిగి సపోర్ట్ తీసుకుంటూ ఒక్కొక్క కాలే పైన పెడుతూ ఎక్కాలన్నమాట స్టెప్స్ ఎక్కేది. అండ్ కూర్చొనేది కూడా క్రాస్ లెగ్ అంటే కాలు మీద కాలు వేసుకొని అస్సలు కూర్చోకూడదు, వైడ్ లెగ్గానే కూర్చోవాలి. కాలు కింద ఏదైనా సపోర్ట్ అండ్ బ్యాక్కి సపోర్ట్ ఇచ్చే కూర్చోవాలి. అండ్ ముందు చెప్పుకున్నట్టుగా ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో ఓవరాల్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, అంటే బేబీ పిల్లలు బాగా తెలివిగా పుట్టాలన్నా, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉండాలని ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, మనం హెల్దీ వెయిట్ గెయిన్కి ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు, అలాగే కొన్ని యోగా ఎక్సర్సైజెస్ గురించి కలిపి నేను నెక్స్ట్ ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అన్నెసెసరీ టెన్షన్స్, అంటే నా డెలివరీ తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు, బేబీని ఎవరు చూసుకుంటారు, నా డెలివరీ తర్వాత నా బాడీ ఎలా ఉంటుంది, ఎలా అయిపోతాను ఏమో, ఇలాంటి టెన్షన్స్ కామనే వచ్చేవి. కాకపోతే ట్రస్ట్ మీ, డెలివరీ ముందు వరకు కూడా బేబీ ఎప్పుడెప్పుడు చూస్తామా అని చాలా ఆతృతతో వెయిట్ చేస్తుంటాం కదా. వన్స్ డెలివరీ అయ్యాక మనకంటూ కొంచెం టైం కూడా ఉండదు. కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ ఫేజ్ని ఖచ్చితంగా 100% మీ ఫుల్ ఎంజాయ్ చేయండి. ఆ టెన్షన్స్ పెట్టుకోకండి. ఎలాగో మన ఫుల్ టైం వచ్చాక, డెలివరీ అయ్యాక బేబీ మన దగ్గర ఖచ్చితంగా వస్తారు. ఇప్పటి నుంచే ఎలా ఉంటారో ఏమో, తర్వాత ఏమవుతుందో, అన్నెసెసరీ టెన్షన్స్ పెట్టుకోకండి. అండ్ మనకంటూ ఒక సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, పుట్టింటికి, అలాంటి కండిషన్స్ లేదు, మన ఇంట్లోనే ఉండాలి అన్నప్పుడు హస్బెండ్ సపోర్టో, లేకపోతే ఎవరైనా కుక్ చేయడానికి కుక్నో, మెయిడ్నో, ఇలా మనం ఆల్టర్నేటివ్స్ అయితే ఆలోచించి ముందే పెట్టుకోవాలి. డెలివరీ తర్వాత ఆల్రెడీ సడన్ హార్మోనల్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉంటుంది. దానికి తోడు అగైన్ ఇవన్నీ ఫేస్ చేయాలంటే మెంటలీ అండ్ ఫిజికలీ చాలా వీక్ అవుతారు. అగైన్ అది బ్రెస్ట్ ఫీడింగ్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీ డెలివరీ ముందు ఈ 3rd ట్రైమిస్టర్లోనే మీ సపోర్ట్ ఎవరు, మదరా లేదంటే మీ హస్బెండా ఎవరు అని ముందే డిసైడ్ అయ్యి ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి అన్నెసెసరీ టెన్షన్స్ అయితే ఉండదు. ఇంకొకటి నెస్టింగ్ ఇన్స్టింక్ట్ అంటారు, అంటే పుట్టబోయే బేబీ కోసం ముందు నుంచే షాపింగ్, అంటే మా బేబీ కోసం, అది బాయ్ కానీ గర్ల్, మనకు ఇక్కడ మన ఇండియాలో జెండర్ తెలియదు కదా, తెలియకపోయినా కూడా మిక్స్డ్ కొన్ని బాయ్కి కొన్ని గర్ల్స్కి యూనిసెక్స్ కొన్ని డ్రెస్సెస్ కొనుక్కోవడము, వాళ్ళ కోసం బెడ్ రూమ్ రెడీ చేయడము, బెడ్ తీసుకోవడం, ఇలా ఈ నెస్టింగ్ ఇన్స్టింక్ట్ అంటారు. ఇది ప్రతి ఒక్క ఫీమేల్కి కూడా ఉంటుంది, తప్పే లేదు. ముందు కాలంలో అంతా పిల్లలకి ముందే బట్టలు కొనకూడదు ఇలా అంతా అనేవాళ్ళు, అదంతా జస్ట్ మిత్ మాత్రమే, దానివల్ల ఏమీ లేదు. ఈవెన్ మేము కూడా దానివి పుట్టక ముందే కంప్లీట్గా ఒక న్యూ బార్న్కి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకొని మేము డెలివరీకి అయితే వెళ్ళాము. నెక్స్ట్ బేబీ కోసం అంటే న్యూ బార్న్కి ఏమేమి తీసుకోవాలి, ఆ హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి ప్యాక్ చేసుకోవాలని కూడా నెక్స్ట్ ఒక వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎమోషనలీ చాలా చాలా చేంజెస్ వస్తాయి 3rd ట్రైమిస్టర్లో. అంటే ఉన్నట్టుండే బాధగా అనిపించడం, లో అనిపించడం, మనకి ఎవరు సపోర్ట్ లేదేమో అనిపించడం. అండ్ ఇంకొకటి లేబర్కి, అంటే ఏ మోడ్ ఆఫ్ డెలివరీ అవుతుందో అని చాలా భయపడుతూ ఉంటారు కదా. సో అది మన చేతిలో లేదు. కమాన్, మనం జస్ట్ మనం వంతు ఏమి, మనం వరకు వీలైనంత వరకు నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. అండ్ మెంటలీ ప్రిపేర్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా జరిగితే సడన్ సి సెషన్కి కూడా మనం రెడీ అవ్వాలి. ఇవి ఏ మోడ్ ఆఫ్ డెలివరీ అయినా మనం నెక్స్ట్ ఈజీగా రికవరీ అవ్వాలంటే ఫిజికలీ మనం యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు మనం యాక్టివ్గా ఉంటేనే డెలివరీ తర్వాత ఈజీగా రికవరీ అవుతాం. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ డెలివరీ పెయిన్ఫుల్గా ఉంటుందా, ఇది ప్రతి ఒక్క ఫీమేల్కి జరిగేది. సో మనం ఒకళ్ళమే కాదు,
కదా. నేను ఒక్కదాన్నే కాదు, ఇలా ప్రతి అమ్మాయి కూడా ఈ ఫేజ్ని ఫేస్ చేయాల్సింది. కమన్ వాళ్ళందరూ చేయగా నేను చేయలేను. సో ఇలా మనం పాజిటివ్గా చెప్పుకుంటే ఈజీగా మనం ఇది హ్యాండిల్ చేయగలుగుతాము. అన్నెసెసరీ టెన్షన్ అస్సలు తీసుకోకండి. ప్రెగ్నెన్సీలో మీరు ఎంత పీస్ఫుల్గా, ఎంత పాజిటివ్, ఎంత కామ్గా ఉండి మీ బేబీతో ఎంత ఎక్కువ మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవుతూ గుడ్ బుక్స్, గుడ్ మ్యూజిక్, గుడ్ ఫుడ్ ఇలా తీసుకుంటూ ఉంటే మీ బేబీ కూడా అంతే హెల్తీగా, అంతే హ్యాపీగా ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ అయితే నేనే మా ధన్వి ప్రతి ఒక్క మైల్ స్టోన్లో కానీ తను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ 9 months నేను చాలా ఎంజాయ్ చేశాను. టిల్ నా డెలివరీకి నేను యాక్టివ్ లేబర్ స్టేజ్లో నేను హాస్పిటల్కి వెళ్ళింది. ఆల్రెడీ నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి 4 centimeter డైలేషన్ అయింది. నెక్స్ట్ నేను బర్త్, నా డెలివరీ స్టోరీ షేర్ చేసేటప్పుడు చేస్తాను. అంటే అంత యాక్టివ్ లేబర్లో ఉండి కూడా మా ఫుడ్ ఆ రోజు నైట్కి ఏం తినాలో ప్రిపేర్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాము. సో అంతా మన మైండ్ సెట్లోనే, మన మైండ్లోనే ఉంది. మనం ఎలా ప్లాన్ చేసుకుని ఎలా చేసుకుంటామో అలాగే అవుతుంది. కొన్ని మన చేతిలో లేని కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాటికి కూడా మనం మెంటలీ స్ట్రాంగ్గా ఉంటే అవి కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము. సో ఇది ఓవరాల్గా 3rd trimester గురించి మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటాను. లేబర్ సైన్స్ ఏంటి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎలాంటి మెడికల్ చెకప్స్ ఉంటాయి, మనలో అండ్ బేబీలో వచ్చే చేంజెస్ ఏంటి, అండ్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, జనరల్ కేర్ అంతా మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా, కన్సర్న్ ఉన్నా నాకు కమెంట్స్లో షేర్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. హ్యాపీ ప్రెగ్నెన్సీ అండ్ హ్యాపీ డెలివరీ. ఎందుకంటే 3rd trimester తర్వాత ఇంకా నెక్స్ట్ డెలివరీ కదా. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.